కొల్లాపూర్ గాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందుతున్న వీరరామూర్తి అభినందన సభలో ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా రిటైర్డ్ డిఇఓ విజయ్ కుమార్ సన్మానించిన దృశ్యాలు అనంతరం ప్రసంగిస్తున్నారు. కష్టపడుతూ ఆయన ప్రైవేట్ స్కూల్లో పనిచేయక ముందే విశ్వశాంతి అనేటువంటి ఒక ట్యూటోరియల్ పెట్టిండే. కొల్లాపురంలో ఆయన ఇంగ్లీష్ చెప్తుండే, రంగారెడ్డి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఆయన మ్యాథ్స్ చెప్తుండే. అట్లా ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండే. సార్లో నచ్చిన అంశం మొదటి సమయపాలన. చాలా ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తుంటాడు. అయితే బడిబాట సందర్భంలో మళ్ళా విద్యార్థులను బడిలో చేర్పించడానికి గాను కొన్ని టీమ్స్ వేస్తుంటాం. కొన్ని బాధ ఆనందం ఉంటాయి. ఆ రెండింటిని కూడా సమానంగా చేసుకోవాలి. ఈరోజు నిజంగా కూడా రామూర్తి లాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. విరమణ తర్వాత కూడా అన్న సమాజంలో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. మీ కాలం నిజంగా కూడా మంచి కాలం. బాబు అయిపోయిందిరా, మిమ్మల్ని కూడా బలవంతంగా కూర్చోబెట్టలేదు. ఆల్రెడీ 2 గంటల నుంచి పైగా ఇక్కడ అందరు కూడా సమావేశమైనారు, కూర్చున్నారు, చాలా ఓపికగా కూడా ఉన్నారు. ముఖ్యంగా రామూర్తి గురించి మళ్ళా చెప్పడం అనేది బాగుంటుంది. ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని విషయాలు చాలా చక్కగా, ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు చెప్పినారు, మా కొలీగ్స్ చెప్పినారు, మిత్రులు చెప్పినారు, క్లాస్మేట్స్ చెప్పినారు. దాదాపు అందరూ వాళ్ళ యొక్క అనుభవాలను గురించి, ఆయనతో ఉన్న పరిచయాల గురించి, అనుభవాలను గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన ఆలోచన గురించి చాలా విషయాలు చాలా బాగా చెప్పినారు. నాకు ఆనందంగా ఉంది అవన్నీ వింటుంటే. ఎందుకంటే నేను కూడా అభిమానిస్తా రామూర్తితోన. ఒక మంచి గుణం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయనకి ఏదైనా ఒక పని చెప్పాలి, అంతేగా పని అయిపోతుంది, మనం మర్చిపోవచ్చు. కాబట్టి అట్లా అంత నమ్మకంగా ఏదైనా ఉంటే స్నేహానికి కానీ విలువ ఇచ్చే వ్యక్తి అయినా, పనిని గౌరవించేటటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి. కాబట్టి ఇవన్నీ ఒక్కరిలో ఉండడం చాలా కష్టం. నాకేమనిపిస్తుంది అంటే మనం అందరం బతుకుతాం, కొన్ని పనులు చేయడానికి బతకాలి, లేదా కొందరి కొనకన్నా బతకాలి.